శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు ఈ భూమి మీద పరిష్కారం దొరకని సమస్యలంటూ ఏముండవు. గట్నే మద్యం నిషేధం అనే సమస్య కూడా ఎన్నో తీర్ల పరిష్కారాలు కనిపెట్టిరు. దానికి కూడా కనిపెడుతూనే ఉన్నారు బీహార్ వాళ్ళు. ఇక ఇప్పుడు ఇంకొక ఖతర్నాక్ పరిష్కారం బయటపడ్డది. అది చూసి రైల్వే అధికారులు ప్రయాణికులంతా వాట్ ఐడియా సర్జీ అని నోరెళ్ళు పెడుతున్నారట. ఇంతకు ఏందో మరి ఆ పరిష్కారం? బీహార్ ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అంటే ఏందో అనుకున్నాం కానీ అబ్బో నిజమేనుళ్ళు. ఇక యూపీ లక్నో సిటీకి వెళ్ళి బీహార్ బరౌనీ సిటీకి పోతున్న లక్నో బరౌనీ ఎక్స్ప్రెస్ రైలు బండ్లే ఏసీ బోగి ఇది. డబ్బాల ఏసీ చక్కగా పనిచేస్తలేదని ఒక ప్యాసింజర్ కంప్లైంట్ ఇచ్చినట. మరి ఏసీకి ఏమైందో ఏం అడ్డం పడుతుందో చూద్దామని ఏసీ మెకానిక్ వచ్చి మీదున్న ఏసీ ఇప్పి చూసి కరెంటు లేకుండా షాక్ కొట్టినంత పని అయిందట ఆయనకు. ఏసీ నిండా మొత్తం 100 ప్యాకెట్లే నింపిరట. ఇక చూడు అక్షయ పాత్రలో ఎంత దోడినా అన్నం అయిపోదన్నట్టు ఏసీలకి వెళ్ళి ఎన్ని తీసినా ఇంకా బయట పడుతూనే ఉన్నాయి టెట్రా మందు ప్యాకెట్లు. అయితే బీహార్ రాష్ట్రంలో మద్య నిషేధం అమలు ఉంది కదా, యూపీ రాష్ట్రంలో కొని ఈ ఏసీ డబ్బాల ఏసీలో పెట్టి విస్కీని చల్లగా పట్టుకొస్తున్నారట స్మగ్లర్ గాలు. ఎప్పటి సంది నడుతుందో కానీ ఏసీలకి వెళ్ళి చల్లగాలు వస్తలేదని ప్యాసింజర్ చేసిన కంప్లైంట్ తోటి కథ బయటపడ్డది. వా ఎన్ని ఐడియాలు కనిపెడుతున్నారా స్వామి. ఇంత నాలెడ్జ్ ఉన్న మీ బ్రెయిన్లతోటి అప్డేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పోటీ వాడు సాధ్యం కాదు పోర్రి. కానీ మద్య నిషేధం అన్న పేరే గాని ఆ మద్య నిషేధం లేని రాష్ట్రాలలో కూడా దొరకనంత మందును కొరత లేకుండా అందుబాటులో పెడుతున్నారు స్మగ్లర్లు. దీనికంటే నిషేధం ఎత్తేసి 4 రూపాయలన్నా పోగైతే బీహార్ ఖజానాలను కూడా సీక్రెట్ గా ఎక్కువ పైసలు పెట్టి నాసిరకం మందు దాగి నష్టపోతున్న బీహార్ మందుబాబులంతా నిరాశకు గురవుతున్నారట. చూడాలా మరి నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చే సర్కారులు ఏం నిర్ణయం తీసుకుంటారో దీని మీద.